మనకు తెలియాల్సిన చాలా అంశాల్లో శుక్రవారం రోజున తప్పకుండా మనం తెలుసుకోవాల్సిన అంశం శ్రీ లక్ష్మీ కటాక్షం ఎలా పొందాలి. ధనానికి ఐశ్వర్యానికి ఆదిదేవతైన ఆ తల్లి అనుగ్రహం పొందటానికి మన పెద్దలు సూచించిన కొన్ని శక్తివంతమైన మార్గాలు మరియు మంత్రాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. లక్ష్మీదేవి కటాక్షం కోసం 5 పవిత్ర మార్గాలున్నాయి. 1. శ్రీఫలం. పేరులోని శ్రీ ఉన్న ఈ చిన్న కొబ్బరికాయను లఘునారికేళం అని కూడా అంటారు. లక్ష్మీదేవి నీటిలోనూ ఫలాల్లోనూ ఉంటుంది కాబట్టి ఈ శ్రీఫలాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. ఏలినాటి శనితో బాధపడుతున్నవారు, వ్యాపారంలో లాభాలను కోరుకునేవారు దీన్ని పూజగదిలో కాని క్యాష్ బాక్స్ లో కాని ఉంచితే ఎనలేని విజయాలు, సంపద సొంతమవుతాయని నమ్మకం. 2. శ్రీ సూక్తం. అమ్మవారిని స్తుతిస్తూ సాగే ఈ శ్రీ సూక్తం మూలాలు ఋగ్వేదంలో ఉన్నాయి. శ్రీ సూక్తాన్ని పఠించటం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నులవుతారు. వేదమంత్రాలు కాబట్టి నేర్చుకోలేని పక్షంలో ఈ సూక్తం ఇంట్లో అప్పుడప్పుడు మోగుతుండేలా చూసినా శుభప్రదమే. 3. శ్రీచక్రం లేదా మేరు ప్రస్తారం. తంత్ర విద్యలో శ్రీచక్రం, శ్రీయంత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇది శివశక్తుల కలయికకు, నవనాడులకు చిహ్నమని చెబుతారు. ఈ శ్రీచక్రంలోని ఆకారాన్ని పిరమిడ్ రూపంలో నిర్మిస్తే దాన్నే మేరు ప్రస్తారం అంటారు. ఈ మేరు ప్రస్తారాన్ని కాని శ్రీయంత్రాన్ని కాని పూజగదిలో ఉంచితే అమ్మవారి ఆశీస్సులు తప్పక లభిస్తాయి. 4. తామరపూలు. లక్ష్మీదేవి సముద్రమదనంలో ఆవిర్భవించింది. అందుకే ఆమెను నీటికి సంబంధించిన వస్తువులతో పూజిస్తే మంచిదని అంటారు. లక్ష్మీదేవిని తామరపూలతో పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. తామరపూలను నేతిలో ముంచి హోమంలో వేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని తామరపూలతో పూజించిన శుభప్రదమే. ఇక 5. నేతి దీపాలు. చీకటిని, దారిద్రానికి, అజ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు. నేతితో చేసిన దీపం చీకటిని పారద్రోలి పాడి పంటలు సమృద్ధిగా కావాలన్న కోరికను సూచిస్తుంది. జీవితం అనే మదనంలో తమకు విజయం చేకూరాలన్న కాంక్షను నేతి దీపం ప్రతిఫలిస్తుంది. మహాలక్ష్మి ప్రధాన మంత్రం. ఈ శ్లోకం లక్ష్మీదేవిని అన్ని రూపాల్లో కీర్తిస్తూ ధనం, సుఖం, మోక్షం ఇవ్వమని ప్రసాదిస్తుంది. నమః సర్వ స్వరూపే చ నమః. కళ్యాణదాయిని మహాసంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే. మొదటి 6 చరణాలు మాత్రమే చదవండి. ఎక్కువ చదివితే చాలా పెద్దదవుతుంది. ఇక కుబేరుని ద్వారా ధన సంపదనిచ్చే మంత్రం. కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలాస్థిత తాందేవం తేషయ సునమృద్ధిత్వం మద్గృహేతే నమో నమః. ఈ మంత్రాన్ని నిష్టగా రోజుకు 108 పర్యాయాల చొప్పున 21 రోజులు జపించినట్టయితే అపారమైన ధన సంపద లభిస్తుంది. శుభ శుక్రవారం రోజున ఈ పవిత్ర మార్గాలను అనుసరించి ఆ తల్లి శ్రీ మహాలక్ష్మి కటాక్షాన్ని, అష్టైశ్వర్యాలను పొందుదాం.